సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. హుజూర్ నగర్ వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దొంతగాని లక్ష్మమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి దేశంలో ఎక్కడో లేని విధంగా తెలంగాణలో మాత్రమే రైతులు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. అకాల వర్షాలు పడితే వెంటనే స్పందించి రైతులకు భరోసా నింపి పంటకు నష్టపరిహారం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. యువకుడు, నేటి యువతరానికి స్ఫూర్తి, యువ నాయకుడు, మిత్రుడు సైదిరెడ్డి గారు ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మాతృ సమానరాలు దొంతగాని లక్ష్మమ్మ గారు, వైస్ చైర్మన్ మిత్రుడు రామలింగారెడ్డి గారు, వారితో పాటు సహచరులు 16 మంది డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేసిన వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ దొంతగాని లక్ష్మమ్మ గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన అశేష హుజూర్ నగర్ ప్రజావాహికి, అట్లే మన కోదాడ ఎమ్మెల్యే మల్లన్న గారికి, ఇచ్చేసిన మెంబర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు అంటేనే రైతు పక్షపాతి, రైతు ప్రభుత్వం, ఆప్కి భారత్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం గర్వంగా చెప్పుకోగిన ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. దాంట్లో భాగంగా